నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాలకి నాలాగానే వచ్చారు. మేము డబ్బు కోసం రాలేదండి ఇద్దరం. ఆయనకైతే దేశ విదేశాల్లో ఉండే వ్యాపారాలు, డబ్బు కోసం అయితే ఇక్కడ రావలేదు. మా ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చాం. ఎడ్యుకేషన్లో ఎంతో సేవ చేశా. ఎడ్యుకేషన్లో చేయగలిగింది చదువు విషయంలోనే. అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక యాంగిల్లో సేవ చేయొచ్చని నేను వచ్చా. పేదలకు ఇళ్ళు కట్టొచ్చు, రోడ్లు వేయచ్చు, పార్కులు కట్టొచ్చు, అన్నా క్యాంటీన్స్ కట్టొచ్చు, ఇట్లా అనేకం చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. అది చేసి చూపించా. కానీ ఆ రోజు నేను ఓట్లు అడగల. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను, కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు. నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటంలా, అవమానిస్తున్నారు. నాకు గౌరవం కావాలా, నాకు డబ్బు అవసరం లేదు నారాయణ. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవిస్తున్నారు. ఆయన దగ్గరికి పోవాలంటే నీకు ఇంటర్వ్యూలు అవసరంలా, డైరెక్ట్గా వెళ్తావు. నువ్వు చక్కగా నెల్లూరు డెవలప్ చేసి నెల్లూరు ప్రజల గుండెలో నిలిచిపోయావు. నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంటుకి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నాను అన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకున్నాం. ఆయన వెంటనే జాయిన్ అయ్యారు. ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ రాష్ట్రం అయినా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి, కేంద్రం నుంచి ఫండ్స్ వస్తుంటాయి. ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నెంబర్ 1 నగరంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.